అందరికీ నమస్కారం. సో దిస్ ప్రెస్ మీట్ ఈజ్ రిగార్డింగ్ ది రీసెంట్ ఒక మాచర్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో దానిపైన దిస్ పర్టిక్యులర్ ప్రెస్ మీట్. సో మనకి 2nd April 2026 రోజున ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ పైన ఒక విక్టిమ్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఒక కేసు మనం రిజిస్టర్ చేస్తాం. సో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30-4:30 మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి చొరబడి వాటర్ అడుగుతారు. సో వాటర్ అడగా ఆమె వాటర్ తీసుకురావడం కోసం లోపలికి వెళ్ళినప్పుడు హీ ఎంటర్స్ ఇన్ టు ది హౌస్. ఆమెని కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్గా మనం కేస్ మాచర్ల టౌన్ పిఎస్లో రిజిస్టర్ చేసాం. వెంటనే కేసు ఒక పరిస్థితి బట్టి ఇమీడియట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు నేతృత్వంలో ఆ టీం ఎంటైర్ టీం ఫంక్షన్ చేశారు. దాదాపుగా 3 to 4 ఇన్స్పెక్టర్స్, 10 to 12 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెవరల్ పోలీస్ పర్సనల్ were deployed to crack this particular case. సో ఈ కేసులో ఫర్దర్గా మనకి వచ్చిన ఆమె మనకి ఇనీషియల్గా కొన్ని డిస్క్రిప్టివ్ ఫీచర్స్ చెప్పారు. ఎవరైతే ఆ గుర్తు తెలియని పర్సన్ ఉన్నారో ఆయన ఒక స్కల్ క్యాప్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక మెరూన్ టీషర్ట్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక పర్సన్ ఒక భావాలు కూడా చెప్పడం జరిగింది. సో దాని మేరకు మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా చాలా డీప్గా అనలైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కూడా సంప్రదించి ఈ యొక్క కేసుని ఛేదించే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మన దీంట్లో చాలామంది సస్పెక్ట్స్ కూడా మనకి వస్తూ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సస్పెక్ట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో వాళ్ళని విచారించి వాళ్ళ ఒక రోల్ దీంట్లో ఉన్నదా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటా వన్ బై వన్ చాలా డీటెయిల్డ్గా డిఫరెంట్ టీమ్స్ డిప్లాయ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది దీంట్లో కొనసాగించాం. సో దీంట్లో మనకి ఇదే కాకుండా కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ బట్టి, టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి ఆపర్చునిటీ యాంగిల్లో కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అంటే ఆ అఫెన్స్ చేసే ఆస్కారం ఎవరెవరికి ఉండొచ్చు ఒక మనకున్న ఎవిడెన్స్ బట్టి. సో దాంట్లో కూడా కొంతమంది సస్పెక్ట్స్ మనకి వచ్చున్నారు. సో వాళ్ళని కూడా వన్ బై వన్ మనం రూల్ అవుట్ చేసుకుంటే ఒక పర్సన్ని స్ట్రాంగ్గా మనం సస్పెక్ట్ చేసి ఆ పర్సన్ని మనం డీటెయిల్డ్గా ఫర్దర్గా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫర్దర్ సీసీ కెమెరాస్ అన్నీ కూడా విచారిస్తే మనకి అక్యూజ్డ్ అనేవారు ఐడెంటిఫై అయ్యారు. సో అక్యూజ్ని మనం మొన్న ఈవినింగ్ ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆయన విచారించగా వీళ్ళిద్దరికీ కూడా గతంలో పరిచయం అనేది ఉన్నది. ఇద్దరు కూడా ఈ సోషల్ మెసేజింగ్ యాప్ ద్వారాగా పరిచయమై అక్కడి నుంచి లాస్ట్ మంత్ March 11th ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకళ్ళొకరు ఐడి షేర్ చేసుకొని అక్కడి నుంచి ఫ్రీక్వెంట్గా ఇద్దరి మధ్యన సంబంధం అంటే మాట్లాడుకోవడం ఇదంతా కూడా చేసుకుంటూ ఉన్నారు. విక్టిమ్ ఒక ప్రోద్బలంతో ఆమె ఒక గైడెన్స్తో ఆ పర్టికులర్ అక్యూజ్డ్ ఆమె ఇంటి వరకు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆమె కొంచెం భయాందోళన వల్ల మనకి ఇనీషియల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆమె షేర్ చేయలేదు. ఈ యొక్క పర్సన్ని మనం నిన్న అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో ఈ యొక్క కేసులో మనకి అక్యూజ్ దగ్గర కొన్ని మొబైల్ ఫోన్స్ అలాగే విక్టిమ్ ఒక మొబైల్ ఫోన్ ఏదైతే మనకి పగిలిపోయినాదో ఇవన్నీ కూడా మనం రికవరీ చేసి వాటి ఒక డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్దర్గా అనాలిసిస్ చేయడం కోసం FSLకి పంపించడం జరిగింది. అలాగే కొన్ని ఐటమ్స్ ఏవైతే మనకి సీన్లో దొరికాయో అలాగే డాక్టర్ మెడికల్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా దీంట్లో కొంచెం రావాల్సి ఉంది. సో వీటన్నిటిని కూడా ఫర్దర్గా పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా దీనిపైన కొనసాగించే విధంగా ముందుకి వెళ్తాం. సో దీంట్లో ఎంటైర్ టీమ్ బాగా అలర్ట్గా పనిచేశారు. అడిషనల్ స్పీకర్ నేతృత్వంలో ఎంటైర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఈ యొక్క ఎఫర్ట్స్ని అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. సో ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ టు ఆస్క్. థ్యాంక్ యూ. నేను సారీ అండి, అమ్మాయికి ఆయనకి పరిచయం ఉన్నది. అమ్మాయి ఒక తెలిసిన వ్యక్తే ఆ ఇంటి వరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. నేను అదే కదా చెప్పాను అండి, తెలుగులోనే మాట్లాడాను. పోలీస్ యంత్రాంగాన్ని కూడా తప్పుదోవ పట్టించారు.
కదా సార్, ఇప్పుడు తెలిసి కూడా నేను అదే చెప్పాను, ఆమె భయాందోళన వల్ల షీ ఇనీషియల్ డిడ్ నాట్ రివెల్